హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ నషూస్ వరల్డ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. పాలకూర పప్పు వలన చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఫస్ట్ కందిపప్పు వలన కందిపప్పు బ్లడ్ షుగర్ని అదుపులో ఉంచుతుంది. ఇంకా కందిపప్పు వలన కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఇంకా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ B1, B2, B3 దొరుకుతాయి. ఇంకా ఇందులో ఫైబర్, ఫోలిక్ యాసిడ్ చాలా పుష్కలంగా ఉంటాయి. నెక్స్ట్ పాలకూర చూసుకున్నట్లయితే పాలకూరలో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పాలకూర వలన కంటి చూపు మెరుగుపడుతుంది. నెక్స్ట్ కంటి సమస్య రాదు. షుగర్ ఇంకా వ్యాధిని అదుపులో ఉంచుతుంది. గుండె జబ్బులు, గుండె స్ట్రోక్ నుంచి రక్షణగా ఉంటుంది. ఇంకా దీనివల్ల పాలకూర వలన చాలా వేగంగా బరువు తగ్గుతారు. ఈ మధ్య చాలామంది సన్నగా అవ్వాలనుకుంటున్నారు కదా, వాళ్ళకు కూడా చాలా తొందరగా బరువు తగ్గడానికి ఇది ఒక మంచి చిట్కా. దీంట్లో విటమిన్ ఏకే ఉంటుంది, ఫోలిక్ యాసిడ్, ఫోలిక్ ఆమ్లం ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్లు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ. ఈ పాలకూర పప్పుకు కావాల్సినటువంటి పదార్థాలు: ఈ కప్పుతోటి 2 కప్పుల పప్పును తీసుకున్నాను నేను. 2 కప్స్ ఇవి కందిపప్పు. నెక్స్ట్ 2 కట్టలు పాలకూర, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్, 2.5 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 2 గ్రీన్ చిల్లీ, చింతపండు, జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్, 1 స్పూన్ సాల్ట్, 2 టొమాటోస్, 2 గ్లాస్ వాటర్. ఇప్పుడు వీటన్నింటినీ 1 by 1 ఇందులో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడు వేయద్దు. మనం ఈ పప్పు వేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుంటాం కదా. నెక్స్ట్ అది తీసి మనము పప్పును రుబ్బుకునేటప్పుడు సాల్ట్ వేసి రుబ్బుకోవాలి. ఓకే. నెక్స్ట్ చింతపండు, గ్రీన్ చిల్లీ, టొమాటోస్, నెక్స్ట్ పాలకూర. నెక్స్ట్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో వేసుకొని ఇలా మూత పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చేదాకా స్టవ్ ఆన్ చేసి పెట్టేయాలి. పప్పు 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి ఇలా వాటర్ని యాడ్ చేసి మెద వరకు ఇలా చేసుకోవాలి. ఇలా రుబ్బుకొని నెక్స్ట్ 3 పావుల ఆయిల్ వేడైన తర్వాత 2 ఎండుమిరపకాయలు, నెక్స్ట్ 5 కచ్చపచ్చగా దంచినటువంటి వెల్లుల్లి, నెక్స్ట్ జీలకర్ర, 5 మెంతులు, కరివేపాకు కలుపుకొని నెక్స్ట్ ఈ తాలింపుని పప్పులో వేసుకొని బాగా కలుపుకొని లాస్ట్ ఫైనల్గా కొత్తిమీరని ఇలా వేసుకోవాలి. నో పాలకూర పప్పు ఈజ్ రెడీ. చూసారుగా, ఈ పాలకూర పప్పు వలన ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చూశారు కదా. చిన్నపిల్లలకు కూడా పప్పు చాలా మంచిది కదా. వెరీ సింపుల్, ఈజీ రెసిపీ. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.